సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 సరేనమ్మా ఇంత అయిపోయింది కదా నేను పచ్చిగా అడుగుతున్నాను నిన్ను ఫిజికల్ రిలేషన్తో ఎవరుతుంది నీకు చెప్పు స్ట్రైట్గా లేదు లేదు ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ ఓవరాల్ ఇంకా చివరికి ఇంకా ఆర్గ్యుమెంట్ తట్టుకలు కావున్నాయా ఫిజికల్ రిలేషన్ ఉంది ఏం చేస్తాను అని నన్ను ఇప్పుడు బాబు నీ బాబు కాదు కదా అంటే ఒకటి నేను ల్యాండ్ అయిన బాబుని ఎత్తుకున్నాను కదా ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అప్పుడు ఆమెకు డాక్యుమెంట్ చూపించింది నాకు నువ్వు సెప్టెంబర్లో వచ్చావు కదా 1 వీక్కి ఆ వచ్చినప్పటికీ నా కడుపులో ఆల్రెడీ 2 months బేబీ ఉంది అన్నది వాళ్ళు ఏజ్ చూపిస్తారు కదా చెకింగ్లో ఆ డేట్స్ తమకు తెలుసు 19th to 25th ఆ డేట్స్లో 2 months బేబీ ఉన్నట్టు ఒక రికార్డు ఉంది తన దగ్గర మెడికల్ రికార్డు ఆ డాక్టర్ శ్రీదేవి గారు చెక్ చేసి ఇచ్చారు బేబీ వయసు వచ్చి 2 months అది చూపించింది నాకు కన్ఫర్మ్గా నాకు నా బిడ్డ కాదని తెలుసు కన్ఫర్మ్ నాకు ఆ డాక్యుమెంట్ చూపిస్తాను నా బిడ్డ కాదు కన్ఫర్మ్ దించేసాను బాబుని సరే ఐవీఎఫ్ అన్నా ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించు సో ఈ 1 month అంతా నడిచిన తర్వాత 2nd monthలో చెప్పింది అవును ఫిజికల్ రిలేషన్షిప్పే వేరే వాళ్ళతోటి నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించాను ఏం చేసుకుంటో చేసుకో నీ బిడ్డని కాదని నీకు తెలుసు నువ్వంటే నాకు ఇష్టం లేదు సుప్రీంకోర్టు చెప్పింది నేను ఎవరి దగ్గరైనా లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు అట్లా కాదమ్మా లివింగ్ రిలేషన్షిప్ అంటే మీనింగ్ అది కాదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు డైవర్స్ ఇవ్వలేదు రీజన్ ఏంటో నాకు తెలియాలి అవన్నీ తర్వాత సో ఇలా నచ్చింది మేడం ఇంకా ఆమె రకరకాల కన్విన్స్ చేస్తూ ఇవన్నీ చెప్పింది నాకు అంటే విజయసాయిరెడ్డి గారే ఫిజికల్ రిలేషన్ అని సరేనమ్మా విజయసాయిరెడ్డి గారే ఇదంతా ఒక 2 months నడిచింది మేడం బయటకు రానికి 2 months అంత ప్రెషర్ విపరీతమైన ప్రెషర్ ఉంటుంది కదా నాకు ఇంకా చివరికి వచ్చేసి సరే విజయసాయిరెడ్డి గారు అనుకుందాం కాసేపు నమ్ముతున్నాను దానికైతే నువ్వేం ప్రూఫ్ చూపించట్లేదు నమ్మాలంటావు ఏమనంటే నమ్మాలంటావు సరే ఆయనతోటి నా పిల్లలకు నాకు న్యాయం చేయి నేనైతే నీతో ఉండలేను నేను నిన్ను ఏలుకోలేను నా పిల్లలకు నాకు న్యాయం చేసేయి నీకు ఒక నమస్కారం నాకు మోరల్గా మానిటర్గా 2 పరంగా న్యాయం చేయి నా పిల్లలు గ్యారంటీ రేపు నేను చంపేస్తే ఎవరొకరు నువ్వేమో హై ప్రొఫైల్ పేర్లు చెప్తున్నావు నేను పోయి అక్కడ పోయి అడగలేను ఆయన గేట్ కూడా టచ్ చేయలేను నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు నా పిల్లలకు అన్యాయం అవుతుంది నేనైతే నీతో ఉండలేను నా పిల్లలకు న్యాయం చేయి మోరల్గా ఫైనాన్షియల్గా అనేసి నేను గొడవ మొదలుపెట్టాను ఇది మేడం జరిగింది ఇక్కడ వరకు ఇలా నడుస్తూ ఉంది ఇంకా నేను మోరల్గా ఫైనాన్షియల్గా నేను వదిలేస్తాననేసరికి ఆమె వేరే పేర్లు ఒక 4-5 పేర్లు చెప్పుకుంటూ వచ్చింది ఏదో పేర్లు ఆరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి అని ఎందుకు పేర్లు మారుస్తున్నావు అంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు సపోర్ట్ అదే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయంటున్నావు కదా అవును మరి అడుగుతావు నీతో అయితే ఉండలేను కదా నీతో ఎలా ఉంటాను నేను అల్ట్రేషన్ చేశాను నీతో ఉండలేను హ్యాపీగా ఉండలేను నేను నాకు ఇబ్బంది అవుతుంది నేనైతే వదిలేసేపటితే మ్యూచువల్ ఇచ్చేసి వెళ్ళిపో నేను నీకేమి ఇవ్వను నేను ఎందుకు ఇస్తాను నీకు ఆ పిల్లని ఆడపిల్ల నేను చూసుకుంటాను నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో జీవితం నుంచి మ్యూచువల్ ఇచ్చేసి అట్లా వెళ్ళిపోతాను నేను నాకు 42 ఏళ్ళు నా ఆడపిల్లలు నా సొంత పిల్లలు నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నేను నాకు మ్యూచువల్ ఏది ఇవ్వాలన్నా సరే నాకు న్యాయం చేయాలి నువ్వు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అయినా కానీ నాకు సంబంధం లేదు నువ్వేమో డాక్యుమెంట్ చూపించట్లేదు అక్కడ స్టార్ట్ అయింది మేడం ఒక 2-3 వారాలు మళ్ళీ వేరే పేర్లు చెప్పింది నేను ఫైనాన్షియల్గా డిమాండ్ చేస్తున్నాను కదా అంటే నాకు సపోర్ట్ కావాలని ఆమెనే అందులో నేను 30 కోట్లు అడిగానని అది ఒక డ్రామా క్రియేట్ చేస్తాను 30 అడిగాను 75 కోట్లు అడిగాను ఏదైనా నాకైతే న్యాయం జరగాలి మోరల్గా ఫైనాన్షియల్గా అప్పుడే నీకు మ్యూచువల్ పెడతాను నేను అది నా డిమాండ్ మేడం ఆ రోజున ఒక 2 వారాలు అయింది ఏదో పేర్లు చెప్పింది నాకు చిరాకు వచ్చేది అప్పటికి 3-4 నెలలు అయిపోయింది నాకు స్ట్రెస్ ఉంది బాగా డైరెక్ట్ ఇదంతా ఎందుకు డైరెక్ట్ అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయింది డెలివరీ అయింది వైజాగ్ అపోలో హాస్పిటల్లో డెలివరీ అయింది నేను హస్బెండ్ కదా డైరెక్ట్గా వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి నేను పలానా April 15th బేబీ కొట్టారు శాంతి అనే అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ నేనంటే వాడు కంప్యూటర్లో కూర్చొని కొట్టి శాంతి అని పేరు కొట్టాడు డేట్ కొట్టాడు మదన్ మోహన్ అని పేరు అడిగాడు మీ పేరు ఏం పేరు అని అడిగాడు మదన్ మోహన్ ఎవరు మీరు అంటే లీగల్గా వాళ్ళ హస్బెండ్ అన్న లీగల్ కాదు వాళ్ళ హస్బెండ్ అన్న అవును పేరు ఉంది అక్కడ వెంట ప్రింట్అవుట్ తీసి ఇచ్చేసాడు నాకు ఇది కాదు సార్ నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే 11 గంటలకు మార్నింగ్ కేస్ షీట్స్ దొరుకుతాయి అక్కడికి వెళ్ళండి సార్ నేను 11 o'clock వెయిట్ చేసి 4,000 పే చేసి మదర్ది బేబీ సపరేట్గా కేస్ షీట్స్ తీసుకున్నాను ఆ కేస్ షీట్స్ తీసుకుంటే నాకు అక్కడ ఆశ్చర్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హస్బెండ్ బేబీ ఫాదరు శాంతి హస్బెండ్ పేరులో ఒక కొత్త పేరు ఉంది పి సుభాష్ అని వాడు ఎవడో నాకు తెలియదు అసలు పి సుభాష్ అంటే పి అంటే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి వాడు ఎవడో తెలియదు ఎప్పుడు వినలేదు ఎప్పుడు 1-2 సార్లు శాంతి అనింది ఆ పేరు నా ఫ్రెండ్ అడ్వకేట్ ఇది వాడు ఎవడో నాకు తెలియదు శాంతికి నేను చెప్పకుండా వెళ్ళాను హాస్పిటల్కి ఇట్లా సతాయిస్తుందని వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేశాను ఎవడు వీడు పి సుభాష్ అని నా ఇన్వెస్టిగేషన్ అర్థం ఏంటంటే వాడు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు ఆడు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ రెవెన్యూ ఫర్ ఆంధ్ర రీజన్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఆ మనిషి ఎవరంటే విజయసాయిరెడ్డి గారు నామినేట్ చేసినటువంటి జీపీ అనేది నామినేటెడ్ పోస్ట్ అది ఏ పొలిటికల్ పార్టీ వస్తే వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటారు సో ఆయన గవర్నమెంట్ ప్లీడరు నామినేటెడ్ బై విజయసాయిరెడ్డి సార్ అది ఆయన రికార్డ్ చేసిన నిన్న వైరల్ కూడా రికార్డ్ వచ్చింది ఆ రికార్డులో ఆయన కూడా సుభాష్ రెడ్డి గారు కూడా రెఫర్ చేశారు విజయసాయిరెడ్డి గారి పేరు సో నేను ఆ రీసెర్చ్ చేస్తే ఆయన బయోడేటా అసలు ఎవరు ఏంది ఆయన హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాడు అంతా తెలిసింది ఆయనకు ఒక పెళ్ళి అయిందని ఒక కూతురు ఉందని 9th class కూతురు ఉంది ఆ రవీంద్రబాద్ వెనకాల ఇల్లు ఉందని ఇక్కడ ప్రాక్టీస్ చేశాడని
అది తెలుసు. నేను ఇవన్నీ శాంతికి చెప్పకుండా శాంతి ఆ రోజున హాస్పిటల్లో నీకు సైన్ ఎవరు పెట్టారు, డెలివరీ అప్పుడు అటెండ్ ఎవరన్నా, అక్కడ కూడా అబద్ధాలే. ఒకసారి డాక్టర్ శ్రీదేవి అంటది, ఒకసారి ఇది ఫ్రెండ్స్ అంటది. ఎవరమ్మా ఎవరు ఈ పీసు బాస్, అప్పుడే నేనే చెప్పాను ఈ పీసు బాస్ ఎవరన్నా నేను. వెళ్ళావా హాస్పిటల్కి అనేది? అవును వెళ్ళాను. ఎవరు పీసు బాస్? అవును నా ఫ్రెండ్ అని. ఆయన పర్టికులర్ ఎందుకు వచ్చి పెట్టాడు? అక్కడ అయితే వైజాగ్లో మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, మీ చెల్లి ఉంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు వేరే వాళ్ళు కొలీగ్స్. ఆయన ఎందుకు వచ్చి పెట్టాడు? ఆ రోజు అక్కడ ఉన్నాడు, పిలిపించాను, మీ ఇద్దరు ఫ్రెండ్స్ పిలిపించాను, పెట్టాడు. అంతే చెప్పింది నాకు. నేను ఒక వారం ఆగేసి సుభాష్కి ఫోన్ చేశాను. సుభాష్ గారు ఇది స్టాండ్, నేను పలానా ఈ మధ్య నాకు వినిపిస్తుంది ఏంటంటే నా బాబీ కదా, నాకు బేబీ కదా నాకు అర్థమైపోయింది. మీరేమో అక్కడ నేను హాస్పిటల్ మెడికల్ రికార్డ్స్ ఇస్తే మీ పేరు ఉంది అక్కడ, మీ స్టాండ్ ఏంది దీని మీద అడిగాను. ఏం లేదండి నేను వాళ్ళ ఫ్రెండ్ని, ఆ రోజున అక్కడ ఉన్నాను, శాంతి పిలిచింది, సైన్ పెట్టాను. అట్లా పెడతారు సార్ మీరు సైన్? మీరు అడ్వకేట్, గవర్నమెంట్ ప్లీడరు, ప్రభుత్వ న్యాయవాది, ఎట్లా సైన్ పెడతారు ఫాదర్ హస్బెండ్ కంటే? అవునండి తప్పే ఉంది, దాంట్లో ఒక మానవతావాదిగా పెడతారు, తప్పే ఉంది. నన్ను పిలిచారు, నేను పెట్టాను. నేను ఇప్పుడు స్టాండ్ చెప్తున్నాను, నేను DNA టెస్ట్కైనా రెడీ, మీరు ఎక్కడికి పిలిచినా రెడీ, నా ఇంటికి ప్రూవ్ చేసుకుంటాను అని అంటాడు ఆయన. సరే సార్ మీరు లాస్ట్ వరకు అదే స్టాండ్ మీద ఉండాలని చెప్పాను. మీరు లాస్ట్ వరకు అదే స్టాండ్ మీద ఉండాలన్నాను. సరే సార్ ఉంటాను అన్నాడు. అది ఫస్ట్ కన్వర్జేషన్. తర్వాత ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత, అంటే మీకు ఆయన మీద కూడా డౌట్ ఉండేనా అప్పటికి? డాక్యుమెంట్ చూసిన తర్వాత ఆయన మీద డౌట్ వచ్చింది నాకు. ఓకే ఓకే. ఆయన ఎందుకు పెడతారు సార్? ఎవరైనా సహాయం చేస్తారు కానీ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్లు పెట్టారు కదా. అది ఫాదర్ హస్బెండ్గా, చదువులేని వ్యక్తి కాదు, గవర్నమెంట్ ప్లీడర్. సో నాకు డౌట్ వచ్చింది. ఆయన ఏమంటే మామూలుగా పెట్టాను అంటాడు. మామూలుగా పెడితే ఫ్రెండ్గా పెట్టు, అటెండ్గా పెట్టు, గార్డియన్కి పెట్టు, ఫాదర్ హస్బెండ్కి పెట్టడం అని నేను క్వశ్చన్ గట్టిగా అడిగాను. లేదు సార్ నేను గట్టిగా చెప్తున్నాను, నా స్టాండ్ ఇదే, నేను అట్లే పెట్టాను, ఫ్రెండ్గా మామూలుగా అటెండ్గా పెట్టమంటే పెట్టాను, ఫాదర్ హస్బెండ్ పంచాయతీ నాకు తెలియదు అంటాడు. ఇక్కడ అలాగే ఉందండి అన్నాను. మీరు లాస్ట్ వరకు అదే స్టాండ్ మీద ఉండండి, నార్మల్గా పెట్టానని చెప్పండి, అదే స్టాండ్ మీద ఉండండి, DNA టెస్ట్కి రెడీ అంటే రెడీ అన్నాడు. ఇది మేడం ఫస్ట్ కన్వర్జేషన్. సెకండ్ కన్వర్జేషన్లో నేను నా అడ్వకేట్ తోటి ఒక 2-3 వీక్స్ అడ్వకేట్ తోటి కాల్ చేస్తే కూడా అదే స్టాండ్ చేసి చెప్పాడు, అంటే నేను న్యూట్రల్గా పెట్టాను అని. అది రికార్డ్ చేశాం. అప్పుడు విజయసాయిరెడ్డి సార్ పేరు, శాంతి పేరు ఆ రికార్డులో చెప్పారు. రికార్డు వైరల్ అవుతా ఉంది. నేనే ఇచ్చాను రికార్డు, అది వాయిస్ రికార్డు. అందులో సార్ పేరు, నేను వైజాగ్లో ఉన్నప్పుడు గీతం యూనివర్సిటీ ల్యాండ్స్ కొట్టేయడం, విజయసాయిరెడ్డి సార్ ఆధ్వర్యంలో శాంతి అక్కడ పరిచయం, అది నాకు శాంతికి ఎటువంటిది లేదు సంబంధం అని ఆయనే చెప్తున్నారు. ఇది మేడం జరిగింది ఇక్కడ. సో ఇంకొకసారి కూడా మాట్లాడాను విజయసాయిరెడ్డి సార్ ఆయన పేరు సుభాష్ రెడ్డి తోటి, కొద్ది హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మాట్లాడాము. ఎందుకంటే ఆయన మీద నాకు అనుమానాలు ఉన్నాయి, అందరూ ఆయనే చెప్తున్నారు అక్కడ ఎంక్వైరీలో అనేసి గట్టిగా నేను అరిచాను, బాగా తిట్టాను కూడా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆ బేబీ నా బేబీ కాదు. కొంత డౌట్ ఏంటంటే ఆ వచ్చిన 1 వీక్లో శాంతితో ఉన్నాను కాబట్టి కొంత ఛాన్స్ ఉండొచ్చేమో అని శాంతి, కానీ మెడికల్ రికార్డ్స్ చూసిన తర్వాత నా బేబీ కాదని కన్ఫర్మ్. మెడికల్ రికార్డ్స్ ఎందుకంటే 2 months బేబీ ఆల్రెడీ ఉంది కదా. నేను ఆ మెడికల్ రికార్డ్స్ అపోలో హాస్పిటల్లో డాక్యుమెంట్ తీసాను కదా, దాంట్లో LMP అని ఉంటుంది, లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అని. ఆ LMP వచ్చేసి 28th జూలై చూపిస్తూ ఉంది, 28th జూలై 2022. నేను వచ్చింది సెప్టెంబర్ 19th 2022. అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ 28th జూలై, నేను వచ్చింది సెప్టెంబర్లో. అప్పటికి 2 months బేబీ ఉన్నట్టు తను కూడా డాక్యుమెంట్ చూపించింది. ఓకే. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్, ఇట్ ఈస్ నాట్ మైన్. నౌ ద క్వశ్చన్ ఈజ్ సుభాష్ రెడ్డి. నా మెడికల్ రికార్డ్స్ ప్రకారం సుభాష్ రెడ్డి గారు నేను కాదని స్టాండ్, మరి ఎవరు? అది నాకు శాంతి ఆన్సర్ చేయాలి. నేనేమంటే నీకు మ్యూచువల్ ఇచ్చేస్తానమ్మా, నిన్నైతే ఎలుకునేది లేదు, అందులో డౌట్ లేదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు పక్క ఫాదర్ కావాలి. నేను ఎవరితో పడుకుంటే నీకెందుకు రాబాయి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎగ్జిట్ అయిపో లైఫ్లోంచి అంటాను. ఎగ్జిట్ అవుతానమ్మా తల్లి, అందులో డౌటే లేదు. కానీ ఎగ్జిట్ అయ్యే ముందు నాకు కరెక్ట్ కన్ఫర్మేషన్ కావాలి. రేపొద్దున నా పిల్లోడు, రేపొద్దున తండ్రి నా దగ్గరికి వస్తే నాకు ఫ్యూచర్ కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి. నాకు ఎవరో DNA టెస్ట్ ద్వారా కావాల్సిందే నేను. సో నాకు ఈ ఫస్ట్ 4 నెలలేమో, ఫస్ట్ 12 నెలలు నేనని చెప్పింది శాంతి తండ్రినని. తర్వాత ఒక 4 నెలలు విజయసాయిరెడ్డి సార్ అని చెప్పింది. ఆ తర్వాత మెడికల్ రికార్డ్స్ చూస్తేనేమో సుభాష్ రెడ్డి పేరు ఉంది. సో ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ 5-6 నెలలు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక తన నా ఆఫీస్కి వచ్చి డ్యామేజ్ చేసింది, నువ్వు మ్యూచువల్ ఇస్తావా లేదా అని. అప్పటికి నేను మ్యూచువల్ అప్లై చేసిన మాట వాస్తవమే. ఓకే. అంటే నేను ఆమెను వదిలించుకోవాలనుకున్నాను. అప్లై చేశారా? జస్ట్ ఒక 1 month 2 months కింద అప్లై చేసాం. వదిలించుకుందామని అప్లై, ఏ రోజుకైనా తెలుస్తుంది వదిలించుకుందాం స్లోగా నేను ప్రిపేర్ అయ్యి వెంటనే. సో వైజాగ్లో మ్యూచువల్ వేసుకున్నాం. కానీ ఆమె 2016లో విడిపోయినట్టు ఒక డ్రామా చేస్తూ ఉంది. 2016లో విడిపోలేదు మేడం. యాక్చువల్గా ఏంటంటే మొన్న జూన్లో 2016లో ఒక ఎంటీ డాక్యుమెంట్ తెచ్చుకొని దాంట్లో ఆమె దస్తావేజ్ రాయించుకొని సిగ్నేచరు మన జూన్లో సైన్ పెట్టాను. అంటే పాతదే అన్నట్టు. పెద్దల అంటే మీ ఎస్టీ ట్రైబ్స్ కదా, పెద్దల పంచాయతీలో తెగింది అని స్క్రిప్ట్ రాసుకొని ఎంటీ 2016 డాక్యుమెంట్ ఎంటీ డాక్యుమెంట్ తెచ్చుకొని స్క్రిప్ట్ రాసుకొని నాకు జూన్లో సైన్ తీసుకుంది. అది ఎందుకు తీసుకుందంటే నేను అంత విడిపోవాలనుకున్నాను కూడా కొన్ని మ్యూచువల్కి వెళ్ళాలనుకున్నాము. కొన్ని కండిషన్స్ పెట్టింది. పెద్దల ఆస్తి తన పేరు మీద ఉంది ఊరిలో, పెళ్ళైన కొత్తలో ఆమె కొంత రాశాను స్థలం, ఇల్లు, అది రిలింక్విష్ చేయాలంటే ఇది సైన్ పెట్టు అనింది. ఎలాగో వదిలించుకోవాలనుకుంటున్నాం కదా, నేను ఏది ఇస్తే నేను టక్కుమని సైన్ పెట్టేసింది దాని మీద. ఆ అక్క ఏం చేసిందంటే ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి, అంటే భయపడిచింది కొన్నాను, నువ్వు ఎలాగో మ్యూచువల్ వెళ్ళాల్సింది, నీకు ఆప్షన్ లేదు,
నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఆ బిడ్డ నీ బిడ్డ కాదు. నయానా ట్రై చేసింది, లేకపోతే భయానకు వచ్చింది. నయానా వినకపోతే భయాన నువ్వు ఉండవు, హై ప్రొఫైల్ పిల్లోడు, నీ బిడ్డ అయితే కాదు, నాతో నీకేం పని అసలుకి, నేనే వద్దంటాను కదరా పోరా, నీకు బొజ్జ ఉంది, నీకు పొట్ట ఉంది, నీకు బట్ట ఉంది అంటే ఇంకా రకరకాలుగా డిమోరలైజ్ చేయడం. అంటే ఎంత డిహ్యుమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేయడం. అంటే మా మధ్యలో ఏ గొడవలు, ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఇప్పుడు హై ల్యాండ్స్ అది మరి ఏం మారిందో మైండ్ సెట్ మొత్తం మారిపోయింది అమ్మాయికి. సో ఇది జరిగింది మేడం. ఇప్పటి వరకు వచ్చిందంటే ఇక నేను మ్యూచువల్ ఇస్తా అని చెప్పి లాస్ట్ మినిట్లో మ్యూచువల్ డ్రాప్ అయిపోయాను. మ్యూచువల్ రైలు నేను కంటెస్ట్ చేస్తాను. ఎప్పుడైతే మ్యూచువల్ డ్రాప్ అవుతానన్నానో తన కోపం వచ్చేసింది, నన్ను చీట్ చేసింది. నేను కూడా కొన్ని కారణాల వల్ల మ్యూచువల్ డ్రాప్ చేసి, అంటే మ్యూచువల్ అమ్మని కంటెస్ట్ చేస్తాను, రేపొద్దు నాకు ఇబ్బంది అవుతుంది, తప్పు సత్యం చచ్చిపోకూడదు, నిజం చచ్చిపోకూడదు, కంటెస్ట్ చేసి నువ్వు చేసిన తప్పు చెప్పి కోర్టుకి ఎగ్జిట్ అవుతానని చెప్పాను. ఎప్పుడైతే డ్రాప్ అవుతానో ఆఫీస్కి వచ్చి గొడవ చేసింది 1 వీక్ కింద. ఆఫీస్కి వచ్చి నేను కన్నా బిడ్డకి మదన్ తండ్రి కాదని చెప్పేసింది ఆఫీస్. నాకు పెద్ద డ్యామేజ్ కదా మేడం, అది సైలెంట్గా అయిపోవాలనుకున్నదాన్ని. నువ్వు ఇట్లా చేస్తావని నేను ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టేసాను కమిషనర్కి. సార్ ఇది జరిగింది, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు, నాకున్న ప్రకారం తను చెప్పిన ప్రకారం ఫస్ట్ నా నెల్లు విజయసాయి పేరు చెప్పింది, మెడికల్ రికార్డ్స్ ఓపెన్ చేస్తే సుభాష్ రెడ్డి పేరు ఉంది. వీళ్ళిద్దరే నాకు అనుమానం, వీళ్ళిద్దరిలో DNA టెస్ట్ చేసి ఎవరో నాకు చెప్పండి, మీ ఎంప్లాయీ కాబట్టి. అప్పటికే అమ్మాయి సస్పెండ్ అయింది ఆఫీస్లో, అప్పటికే సస్పెండ్ చేశారు వేరే గ్రౌండ్స్ కింద, వేరే గ్రౌండ్స్ కింద సస్పెండ్ చేశారు. ఆ లెటరు యాక్చువల్గా అయితే లీక్ అవ్వకూడదు, మరి వీళ్ళకున్న లోపల రాజకీయాల వలన ఏదో ఆ లెటర్ లీక్ అయిపోయింది. ఎప్పుడు ఇచ్చారు అది మీ లెటర్? జస్ట్ ఒక 1 వీక్ కింద మేడం, మంగళవారం, అదే 3-4 రోజుల కింద. ఆమె ఎప్పుడు సస్పెండ్ అయింది? అప్పటికే ఒక 1 వీక్ ముందు సస్పెండ్ అయింది. ఆమె సస్పెండ్ అయిన 1 వీక్ నేను వెళ్ళాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.